మనం నిత్యం వినే మాట, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వెంటనే వచ్చే సమాధానం ఏదో ఒక కార్పొరేట్ స్కూలో లేక ఒక ప్రైవేట్ స్కూల్ పేరో చెబుతారు. మారిన జీవన విధానంలో ప్రెస్టేజెస్ కోసమో, హుందాతనం కోసమో లేక డాబు సరుకో తెలియదు కానీ 100కి 90 మంది పిల్లలను తల్లిదండ్రులు తమ తాహతకు మించి లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అరకొర విద్యార్థులతో ఎప్పుడు మూసివేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించి విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలను తల తన్నేలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శనం. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగులు ఏర్పాటు చేసి విద్యార్థుల చదువులపై తల్లిదండ్రుల్లో బాధ్యత పెంచారు. 100 రోజుల విద్యా ప్రణాళిక ద్వారా స్లిప్ టెస్టులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక విద్యా బోధన చేయించారు. దీంతో విద్యా చరిత్రలోనే నిలిచిపోయేలా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలతో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 10వ తరగతి పరీక్షా ఫలితాల అనంతరం ప్రముఖ దినపత్రికల్లో మొదట పేజీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫోటోలు, వారు సాధించిన మార్కులతో ప్రభుత్వం చేసిన ప్రకటనలే. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారిన ప్రభుత్వ పాఠశాలలు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పురస్కారాలతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఆడుతూ పాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పోటీ పడి ఉత్తమ ఫలితాలు సాధించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరింత మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి నేడు వారిని సింగపూర్ పర్యటనకు పంపనున్నారు. సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో అవలంబిస్తున్న విద్యా విధానాలతో ఇంకా మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమంటున్నారు మంత్రి లోకేష్. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, అన్ని రకాల సదుపాయాలతో పాటు ఉత్తమ ఫలితాలు కూడా సాధించవచ్చు అంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా బాహాటంగా చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత చర్చకు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు ఇలాగే మంచి ఫలితాలతో ముందుకు సాగాలని ఆశిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.